ఈ రెండో సాధారణ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోంపల్లి శోభన్ గారి నిలబడటం చాలా ఆనందం. ఇందులో మా యొక్క ఎక్స్ కౌన్సిలర్ మదార్ గారి నాయకత్వంలో శోభన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేడం గారికి మంచి గిఫ్ట్గా భారీ మెజార్టీ ఇచ్చి మేడం గారికి మంచి గిఫ్ట్గా మా సలహా ఇస్తామని కోరుకుంటున్నాం. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతుంటే ఎన్నికల్లో భాగంగా సాలార్పేట ప్రాంతం 9వ వార్డు కౌన్సిలర్గా మన అమ్మ పద్మావతమ్మ గారు, మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన మాజీ కౌన్సిలర్ మదారన్న, ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలందరూ కలిసి సోంపంగ్ సైదులు సౌమ్యుడు స్నేహశీలి సోంపంగ్ శోభను ఈరోజు రిజర్వేషన్ క్రమంలో భాగంగా వారికి అవకాశం దొరకడం భగవంతుని అవకాశంగా పార్టీ వారికి ఇచ్చిన అవకాశంలో భాగంగా ఈ యొక్క ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసే క్రమంలో గతంలో మాజీ కౌన్సిలర్ మదార్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో అదే క్రమంలో మదార్ గారి బాటలో వారు అనుచరుడుగా వారి యొక్క అందరి కార్యక్రమ సహకారంతో ఈ యొక్క 9వ వార్డుని అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఓటర్ మహాశయులందరినీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ అమ్మకి గిఫ్ట్గా ఈ యొక్క 9వ వార్డులో అత్యధిక మెజార్టీ రావాలని చెప్పేసి మాకు ఇన్ఛార్జిగా నేను కాసాల కోటేశ్వరరావు గారు, వేనేపల్లి వెంకటేశ్వరరావు గారు, మన జానీభాయ్ వీరందరం కలిసి ఈ 9వ వార్డు అభివృద్ధిలో 9వ వార్డు గెలుపులో మా వంతు సహకారం సంపూర్ణంగా అందిస్తామని చెప్పేసి నమస్కరిస్తుంటున్నాం. మన మున్సిపాలిటీలో 9వ వార్డులో మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మన శోభన్ బాబు గారిని మన కౌన్సిలర్గా అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగినది. కాబట్టి అతను పుట్టిన కానించి అతను జ్ఞాపకం పెరిగిన కానించి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రయాణిస్తూ ఆయన యొక్క జీవితంలో ఏమి ఆశించుకోకుండా ఏమి లబ్ధి పొందకోకుండా నా గ్రామము నా పార్టీ వాళ్ళు నేను ఆయన జీవిస్తూ ఈరోజు ఎక్కడ ఏమి మచ్చ లేకోకుండా ఏమి ఆశ లేకోకుండా నీతి నిజాయితీకి తీసుకొచ్చుకున్నటువంటి సీటు అతను. ఎంతోమంది 10 మంది ఈరోజు చూస్తే 10 మంది ఆ సీటు కోసం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు పోరాడారు. అయినా సరే అతని యొక్క నమ్మకంతో అతని నడవడిలో మంచితనం చూసి అమ్మ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచి ఫస్ట్ శోభన్కి ప్రియారిటీ ఇచ్చారు. ఆ నమ్మకంతో ఈరోజు మనందరము శోభను గెలిపించుకొని మన యొక్క గ్రామంలో ఈరోజు మన అధికార పార్టీ ఏమైతే మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో మన జేబులో పెన్ను ఎట్లాగైతే ఉంటాడో ఆ విధంగా మన జేబులో ఉన్నటువంటి మనిషి మన శోభన్ బాబు ఈరోజు గెలిచి ఏదో చేసేసి ఉటావుటన వచ్చేసి ఏదో మేము ఏదో ప్యాకేజీ తీసుకొచ్చినాము, లేకపోతే ఈరోజు కనబడతాము గెలుస్తూనే ఉంటాము, లేకపోతే తట్టా బుట్ట ఇచ్చుకొని పోతాము అనే లేదు. బ్రతికినంత కాలం నేను పార్టీకి లోబడి ఉంటా. గ్రామంలో ఎవరైతే నాకు మన మదార్ బాయ్ లాంటి వాళ్ళు విద్యావంతులు వాళ్ళు వాళ్ళ యొక్క నడవడిలో నడుచుకుంటూ బాయ్ నీ గెలుపు నా గెలుపు మామగారు అని చెప్పేసి మదార్ అన్న నడవడిలో మేము ఆయన ఒక్క అడుగు ముందేస్తే మేము ఆయన వెనక మేము 100 అడుగులు వేస్తామని మేము చెప్తా ఉంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఏదో మాయ మాటలు చెప్పేసి ఎటు వీలుంటే అటు తిరిగి చేసేటటువంటి రాజకీయం కాదు శోభన్ బాబుది. ఈరోజు అతను ఒక్కడే అందరు పోయినా మార్పు చేర్పులు జరిగినా ఒక్కడే పోరాడి ఉండి స్వతహాగా ఒక కుటుంబ సభ్యుడిగా అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకుంటు కాబట్టి దాన్ని గెలిపించుకొని మన శోభన్ భారీ మెజారిటీతో గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధిని మనకు ఏమైతే కావాలో ఇంకా ముందు భవిష్యత్తులో మన మదార్ బాయ్ గారు ఉంటారు, ఆయన ఆధ్వర్యంలో ఇంకా పెద్దలు ఉంటారు, ఆయన ఆధ్వర్యంలో మనం శోభన్ బాబుని గెలిపించుకొని వాళ్ళకి చూపించుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ముందుకి నడుచుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై శోభన్, జై కాంగ్రెస్, జై మదారన్న, జై ఉత్తమ్ కుమార్ రెడ్డి, జై పద్మావతి తల్లి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి నాయకత్వం ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి నాయకత్వం. సోంపంగు శోభన్ గారిని పెట్టారండి. అందరూ అత్యధిక మెజార్టీతో ఈ అమూల్యమైన హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కోదాడ మున్సిపాలిటీ మూడోసారి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే క్రమంలో 9వ వార్డు
కాంగ్రెస్ అభ్యర్థిగా మన మేడం గారు అమ్మ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు బలపరిచిన వ్యక్తి సోంపంగు శోభన్ని అందరూ బలపరిచి ఈరోజు అధిక మెజార్టీతో గెలిపించాలని మేమందరం గంటాపథంగా ఒకే గొంతుతోనే ముందుకు సాగుతున్నాం. 9వ వార్డు 9 ఏళ్ల ఉత్తమ్ కుమార్ సారు వీళ్ళందరూ కలిసి నన్ను 9వ వార్డుకి గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఏదన్నా నన్ను అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఏదన్నా నేను మా మాయ మా తాత జాని తాత అందరం కలిసి పనిచేసి ఈ ఊరు డెవలప్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.